ఎవరికెంత సీట్ల బలమెంత ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారిటీ సాధించిన కూటమి విషయంలో అన్ని అద్భుతాలే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 1,54,00,000 ఓట్లు అంటే 45.6% ఓట్ షేర్ లభించింది. గతంలో అంటే 2019లో టీడీపీకి 1,23,00,000 ఓట్లు అంటే 39.17% ఓట్లు వచ్చాయి. ఈసారి 6% పెరిగింది. 21 లక్షల ఓట్లు పెరిగాయి. ఇదంతా బీజేపీ జనసేన ఓట్లు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కావచ్చు. ఈసారి దేశంలోని వివిధ నగరాల నుంచి, దేశాల నుంచి వచ్చిన ఓటర్లు కావచ్చు. జనసేనకు ఈ ఎన్నికల్లో 28,80,000 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు అన్నమాట. అంటే 8.53% ఓట్లు జనసేనకు లభించాయి. ఇలా 9% ఓట్ షేర్తోనే ఆ పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. ఇందులో టీడీపీ ఓటర్లు కూడా ఉన్నారు. అంటే జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓటర్లు నిజాయితీగా, నిక్కర్సుగా జనసేనకు ఓటేశారనే చెప్పాలి. గత ఎన్నికల్లో జనసేనకు 17,37,000 ఓట్లు లభించగా ఇప్పుడు 28,80,000కు పెరిగింది. అంటే 11 లక్షల ఓట్లు అదనంగా వచ్చినట్లు లెక్క. అందులోనూ దేశంలోని వివిధ నగరాల నుంచి, దేశాల నుంచి వచ్చిన జనసేన అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు జనసేనకు భారీగా ఓటేశారనే చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి 9,54,000 ఓట్లు అంటే 2.83% ఓటింగ్ షేర్ వచ్చిందన్నమాట. గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీకి 2,63,000 ఓట్లు లభించాయి. అంటే ఈసారి 7 లక్షల ఓట్లు పెరిగాయన్నమాట. మొత్తం మీద ఈసారి కూటమి ధర్మంలో బీజేపీ కూడా ఓట్ల శాతాన్ని పెంచుకుందనే చెప్పాలి. గతంలో అంటే 2019లో 0.84% ఓట్లు రాగా ఈసారి 2024లో 2.83% ఓట్లు వచ్చిందని చెప్పాలి.